ఏంది ఒక్క ఆమ్లెట్ 180 రూపాయల? అసలు ఏం జరిగిందో చూద్దాం పారి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇదైతే అరుణాచలంలో మా రూమ్ పైన వ్యూ. నిద్ర పట్టట్లే అని అట్లా పైన వచ్చిన. కిందికి వచ్చే వరకు మా వాళ్ళు అయితే చెక్అౌట్ చేద్దామన్నారు. చెక్అౌట్ చేసి ఎక్కడికి పోదాం రా అంటే పాండిచేరు అన్నారు. ఇక పాండిచేరు అన్న వరకు సంబరంతో చెల్లపోదాం పారిన. ఇక లాస్ట్ కి అయితే పాండిచేరు వచ్చేసినాం. పాండిచేరు వచ్చేసినాక ఇక నడుస్తున్నాం రూమ్ దగ్గరికి. అయితే మొత్తానికి అయితే రూమ్ కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే మా రూమ్. 3 బెడ్రూమ్లు ఉన్నాయి. మాకైతే ఈ రూమ్ కి 2 days కి 3800 అయితే తీసుకున్నాడు. అట్లా రూమ్ కి వచ్చినాం లేదు, ఇట్లా మా వాళ్ళు అయితే బీర్లు పట్టుకొని వచ్చేసి బీర్లు విత్ స్టఫ్ కూడా పట్టుకొని వచ్చిర్రు మంచిగానే. ఇక ఆ బీర్లు తాగి ఆ స్టఫ్ తిని అట్లా బీచ్ కోదామని అయితే వచ్చేసినాం బయటకి. ఏంది బీచ్ అని చెప్పి బార్లు ఉన్నాడు అనుకుంటుర్రా? మా వాళ్ళు ఏడింటారు, మళ్ళా తాగుదాం అన్నారు. మళ్ళా బీర్లు తీసుకున్నారు ఈ బార్లను అయితే. బీర్లు ఉన్నాయి స్టఫ్ తీసుకోరా అంటే ఆమ్లెట్ అయితే తీసుకున్నారు. ఆమ్లెట్ వచ్చేసి 180 రూపాయలు, 180 రూపీస్. మా సైడ్ అయితే ఎగ్స్ ట్రైన్ వచ్చేస్తుంది. నేనైతే షాక్ అయిపోయినా చూసి. ఇక బార్లో బిల్లు కట్టి బయటకు వచ్చి చూసే వరకు అయితే ఈ తాతయ్య సైకిల్లో స్పీకర్లు వేసుకొని తిరుగుతున్నాడు మంచిగా పాటలు పెట్టుకొని నైట్ టైము. నేనైతే కొంచెం డ్యాన్స్ చేసిన తాత ముంగట. తాగినాక మేము బీచ్కి పోయినామా లేకపోతే రూమ్కి పోయినామా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.